Hello and hi friends, welcome back to Krishna's tutorials. Important legal maxim part 22కి స్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్తాను. సో అన్అకాడమీ లా ఎగ్జామ్స్ ఆఫర్ అలర్ట్. డోంట్ వర్రీ అబౌట్ చేంజింగ్ డేట్స్ బై CBSE board. Unacademy got you covered by giving you 1 month free for 3 months CLAT subscription for 2022 aspirants of CLAT and 2 months free for CLAT 2022 aspirants with 9 months సబ్స్క్రిప్షన్. సో 11th February నుంచి 16th February వరకు ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది. అది కూడా ప్లస్ సబ్స్క్రిప్షన్లో మాత్రమే. సో క్లాట్లో ఐకానిక్ అండ్ ప్లస్ అన్న 2 సబ్స్క్రిప్షన్లు ఉంటాయి. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ అండ్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో కామన్గా 4 ఫీచర్స్ ఉంటాయి. ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్, డైలీ లైవ్ క్లాసెస్, లైవ్ టెస్ట్ అండ్ క్విజెస్, స్ట్రక్చర్డ్ కోర్సెస్. ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు అడిషనల్గా 3 ఉంటాయి. 1-to-1 లైవ్ మెంటార్షిప్, లైవ్ డౌట్ సాల్వింగ్, రేజ్ ఏ హ్యాండ్, priority in live class. Now no doubt is silly with 1-to-1 live mentorship program. So get solutions from experts. Book your session now following the procedure given here. And this 1-to-1 live mentorship program is only available on the updated version of Unacademy app. So you can compare plus rates and iconic rates and use code GKK10, my code GKK10 for additional 10% discount. Let's crack NLSAT is a 3 months batch course for NLSIU 3-year LLB 2022 aspirants starting on 16th February. Rank Boosters is a 3 months batch course for CLAT and ALET 2022 aspirants starting on 16th February. Let's crack CLAT Excellence batch for CLAT 2023 aspirants starting on February 18th. Let's crack LSAT is a 3 months course for LSAT 2022 aspirants starting on 18th February. Championship mock test. Ranker 1, Ranker 2 and Ranker 3 will get 5,000, 3,000 and 2,000 Amazon vouchers respectively. So Sunday 20th February at 12 p.m. So make sure you attend the program. All India LSAT scholarship test. So ఫస్ట్ ర్యాంకర్కి 50%, సెకండ్ ర్యాంకర్కి 30%, థర్డ్ ర్యాంకర్కి 20% అండ్ లాజికల్ వెడ్నెస్డే మానియా విత్ దివ్యకుమార్ గార్గ్. ఓకే, 16th February 3:25 p.m. సో CLAT and other law exams practice test calendar is here. So Unacademy CLAT is now on Telegram. 106th ఇంపార్టెంట్ లీగల్ మ్యాక్సిమ్ నొల్లి ప్రసుక్కి. ఓకే, నొల్లి ప్రసుక్కి అంటే ఫార్మల్ నోటీస్ ఆఫ్ అబెండాన్మెంట్ బై ఎ ప్లేంటిఫ్ ఆర్ ప్రొసిక్యూటర్ ఆఫ్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ స్యూట్. సో ఇక్కడ అబెండాన్మెంట్ అంటే ఏంటి? విడిచిపెట్టడం లేదా పరిత్యాగం చేయడం. సో దేన్ని విడిచిపెడుతున్నారంటే వాళ్ళు ఫైల్ చేసిన కేస్ని, వాళ్ళు ఫైల్ చేసిన కంప్లైంట్ని. సో ఇక్కడ ఆఫ్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ స్యూట్. సో ఆల్ ఆఫ్ ద స్యూట్ అంటే మొత్తం కేసునే విత్డ్రా చేసుకోవడం అనమాట. పార్ట్ ఆఫ్ ఎ స్యూట్ అంటేనేమో ఓన్లీ ఫైల్ చేసినటువంటి కంప్లైంట్లో ఒక భాగాన్ని మాత్రం వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు, దాన్ని విడిచిపెడుతున్నారు. అంటే ఆ పాయింట్ మీద వాళ్ళు ఇప్పుడు ఏమీ పోట్లాడడం లేదు అని అర్థం వస్తుంది. సో ఆల్రెడీ మనం స్యూట్ అంటే నేర్చుకున్నాము. వాట్ ఈస్ ఎ స్యూట్, వాట్ ఈస్ లిటిగేషన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్యూట్ అండ్ లిటిగేషన్. దీస్ all topics were covered in the previous video. So make sure you watch all the important legal maxim series. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఫైల్ చేసినటువంటి కంప్లైంట్ని వెనక్కి తీసుకోవడమే నొల్లి ప్రాసిక్యూ. సో ఇట్ మే బీ ఆల్ ఆఫ్ ద స్యూట్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద స్యూట్ అనేది మాత్రం మర్చిపోకండి. సో ఒకవేళ అది ఆల్ ఆఫ్ ద స్యూట్ అయినట్లయితే ఇక డిఫెండెంట్ మీద ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. సో డిఫెండెంట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ లయబిలిటీస్ నౌ. రైట్. నెక్స్ట్ నొసైటర్ ఏ సొసిస్ అంటే ఏ వర్డ్ ఈజ్ నోన్ బై ఇట్స్ అసోసియేటెడ్, వన్ ఈజ్ నోన్ బై హిస్ కంపానియన్స్ అని అర్థం ఇస్తుంది. సో ఇక్కడ ఏ డాక్ట్రైన్ ఆర్ రూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇది. ద మీనింగ్ ఆఫ్ అన్ అన్క్లియర్ ఆర్ అంబిగ్యువస్ వర్డ్. సో ఒక వర్డ్ యొక్క మీనింగు మీకు అస్పష్టంగా ఉన్నట్లయితే, సరిగ్గా అర్థం కానట్లయితే ఆ యొక్క సందర్భంలో మీరు ఏం చేయాలి? యాజ్ ఇన్ ఏ స్టాట్యూట్ ఆర్ కాంట్రాక్ట్. సో ఒక కాంట్రాక్ట్లో కానీ ఒక చట్టంలో కానీ ఒక పదం మీకు అర్థం కాకపోతే, సో ఆ యొక్క పదాన్ని మీరు ఎలా డిటర్మైన్ చేయాలంటే, సో షుడ్ బి డిటర్మైన్డ్ బై కన్సిడరింగ్ ద వర్డ్స్ విత్ విచ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ ఇన్ ద కాంటెక్స్ట్. సో ఆ యొక్క నేపథ్యంలో ఆ వర్డు ఏ యాంగిల్లో యూజ్ చేశారు అనేది తెలుసుకోవాలి. అంటే దాని అసోసియేటెడ్ వర్డ్స్ని కూడా మనం చూసి ఆ యొక్క వర్డ్ మీనింగ్ని మనం ఒక కన్క్లూజన్కి రావాల్సి ఉంటుంది, తెలుసుకోవాల్సి ఉంటుంది. 108 నొల్లి ప్రొసుక్కి. Sorry for repeating the same legal maxim once again. So
ఇట్ ఈస్ మై మిస్టేక్. అండ్ ఇక్కడ మీకు అడిషనల్ ఇంకో పాయింట్ వచ్చింది, నాట్ టు విష్ టు ప్రొసిక్యూట్ అని చెప్పేసి. సో నొల్లి ప్రొసిక్యూ అంటే డైరెక్ట్ మీనింగ్ నాట్ టు విష్ టు ప్రొసిక్యూట్, రైట్? దెన్ యాక్చువల్ 108 ఇంపార్టెంట్ లీగల్ మ్యాక్సిమ్, నంక్ ప్రో టంక్. ఓకే, I was pronouncing it like that, and if you can correct me, please do correct me or my pronunciation. So nunc pro tunc ante now for then. A ruling nunc pro tunc applies retroactively to correct an earlier ruling. So when there is an error or omission by the court or party to a case, so that may result in delay of the judgment, etc. So at that time court will issue a nunc pro tunc order that will apply retroactively, అంటే ఫ్రమ్ ద పాస్ట్ డేట్, అంటే పాస్ట్ డేట్ నుంచి అప్లికేబుల్ అవుతుంది. అంటే ఈరోజు ఆర్డర్ ఇచ్చిన ఒక నంకు ప్రో టంక్ ఆర్డర్ మీరు వీడియో చూస్తున్న రోజు ఇచ్చినప్పటికీ అది మీరు వీడియో చూస్తున్న రోజు నుంచి అప్లికేబుల్ కాదు. అంటే అది నంకు ప్రో టంక్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారో ఆ డేట్ నుంచి అది ఎన్ఫోర్స్ కాదు. పాస్ట్ డేట్ ఉంటుంది కదా, సో 1 month ఆర్ 2 months ఎప్పుడైతే ఎర్రర్ ఒమిషన్ జరిగిందో సో అప్పటి నుంచి కూడా అది అప్లికేబుల్ అవుతుంది. సో దట్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ద జడ్జ్మెంట్ ఆర్ ఆర్డర్. ఆ డేట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ సో ద థింగ్స్ విల్ బి మోర్ క్లియర్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్, పార్టీ లేదా జడ్జ్ టు ఏ నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ కేసులో పార్టీ ఆఫ్ ద కేస్ ఆర్ జడ్జ్ ఫైనల్ జడ్జిమెంట్ రావడానికి కావాల్సిన కొన్ని ప్రొసీజర్ అయితే చేయలేదు. సో దే హ్యావ్ ఫర్గాటెన్, వాళ్ళు మర్చిపోయారు ఆ ప్రొసీజర్ చేయడం. యాజ్ ఎ రిజల్ట్ ఫైనల్ ఆర్డర్ అయితే రాలేదు. అంటే ఆల్రెడీ ఇంటర్లోక్యూటరీ ఆర్డర్ వచ్చింది, డైవర్స్ ఆల్మోస్ట్ గ్రాంట్ అయిపోయాయి, బట్ అఫీషియల్గా జడ్జిమెంట్ అనేది రాలేదు. సో అది రావడానికి జడ్జు లేదా పార్టీ టు ఏ కేసు కొన్ని ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. సో మర్చిపోయారో లేదో తప్పు చేశారో మొత్తానికి అది చేయలేదు. సో ఫ్యూచర్లో దాన్ని రెక్టిఫై చేసి విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్టీ టు ఏ కేస్ ఆర్ బై ద జడ్జ్ హిమ్సెల్ఫ్ దాన్ని రెక్టిఫై చేసినట్లయితే సో ఫ్యూచర్లో ఇష్యూ చేస్తారు. బట్ అది ఎప్పుడు రావాలి? ఆ తప్పు జరిగినప్పటి నుంచే యాక్చువల్గా అది రావాలి. సో ఆ తప్పు జరిగింది కాబట్టి అది ఇన్ని రోజులు డిలే అయింది. కాబట్టి తప్పు తెలుసుకున్న రోజు లేదా ఆ యొక్క ఒమిషన్ ఎప్పుడు జరిగిందో తెలిసిన రోజు లేదా ఆ సందర్భంలో జడ్జి నంకు ప్రో టంక్ ఆర్డర్ ఇష్యూ చేస్తాడు. సో దట్ ఏమవుతుంది, ఆ నల్లిటీ ఆఫ్ మ్యారేజ్. సో నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ గెటింగ్ డైవర్స్. సో ఆ డైవర్స్ అనేది పాస్ట్ డేట్ నుంచే అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, కోర్టు ఆల్రెడీ ఒక డేట్ పాస్ట్ డేట్లో ఆల్మోస్ట్ నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ అంటే డైవర్స్ డిక్లేర్ ఇంటర్లోక్యూటరీ ఆర్డర్స్ ఇచ్చేసింది, బట్ ఫైనల్ జడ్జ్మెంట్ అయితే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఐదర్ ద జడ్జ్ ఆర్ ద పార్టీ టు ఏ కేస్ ఫర్గాటెన్ టు డూ సమ్ ప్రొసీజర్ విచ్ దే ఆర్ సపోజ్డ్ టు డూ. సో యాజ్ ఎ రిజల్ట్ ఫైనల్ జడ్జ్మెంట్ రాలేదు. సో ఆల్రెడీ ఇంటర్లోక్యూటరీ జడ్జ్మెంట్ వచ్చింది కాబట్టి అతను లేదా ఆమె స్పౌస్ ఏం చేశారు, ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు. కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా దాన్ని రెక్టిఫై చేసినప్పుడు నంకు ప్రో టంక్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ క్లియర్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. Novation, transaction in which a new contract is agreed by all parties to replace an existing contract. సో ఉన్న కాంట్రాక్ట్ని, ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ని రిప్లేస్ చేస్తూ కొత్త కాంట్రాక్ట్ని ఏర్పరచుకునే ప్రాసెస్ని మనం నొవేషన్ అంటాము. బట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. సో అందులో మెయిన్ కండిషన్ ఏంటి అంటే, సో ఆల్రెడీ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఉంది, ఒకటి న్యూ కాంట్రాక్ట్ ఉంది. సో ఇక్కడ నొవేషన్ అన్నప్పుడు మనకు 2 ఉన్నాయి. ఒకటి ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ అంటే ఒరిజినల్ కాంట్రాక్ట్ అండ్ న్యూ కాంట్రాక్ట్. సో ఒరిజినల్ కాంట్రాక్ట్ ప్లేస్లో ఇంకో కొత్త కాంట్రాక్ట్ చేస్తున్నారు, దాన్నే మనం ఇక్కడ న్యూ కాంట్రాక్ట్ అంటున్నాము. సో ఒక కాంట్రాక్ట్ని డిశ్చార్జ్ చేయడానికి జనరల్గా అగ్రిమెంట్ ద్వారా చేసుకోవచ్చు, లేదా బ్రీచ్ ఆఫ్ డ్యూటీ ద్వారా కూడా డిశ్చార్జ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ బదులు న్యూ కాంట్రాక్ట్ తెచ్చేటప్పుడు ఆ కాంట్రాక్ట్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ అంటే అది డిశ్చార్జ్ అయి ఉండకూడదు. ఏ పద్ధతిలో అయినా సరే ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అయి ఉండకూడదు.
ఒకవేళ అది డిశ్చార్జ్ అయి ఉంటే మనం న్యూ కాంట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో డిశ్చార్జ్ అయిపోయినాక మళ్ళీ దాన్ని రిప్లేస్ చేయడానికి అవకాశమే ఉండదు కదా. సో దట్ ఈస్ ద కేస్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్ ఉందనుకోండి. సో ఒక స్కూల్ ఉంది, ఇక్కడ ఒక పబ్లిషర్ ఉన్నాడు. సో ఆ పబ్లిషర్ ఆ స్కూల్కి వీక్లీ బేసిస్ ఆర్ బై వీక్లీ బేసిస్ కొన్ని బుక్స్ అయితే సప్లై చేస్తానని అగ్రిమెంట్ చేసుకున్నారు వీళ్ళిద్దరు. సో బుక్ పబ్లిషర్ అండ్ స్కూల్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఆఫ్టర్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఈ బుక్ పబ్లిషర్ ఓనర్ ఏం ఫీల్ అయ్యాడంటే, సో అతనికి ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉందనుకోండి, లేదా ఇక్కడ వేరే బ్రాంచ్ ఉందనుకోండి. సో ఇది ఇక్కడ నుంచి బుక్స్ డెలివరీ చేయాలంటే కొంచెం లాంగ్ ఉంది, ఇక్కడ నుంచి డెలివరీ చేయాలంటే కొంచెం తక్కువ డిస్టెన్స్ ఉంది. సో కారణం ఏదైనా కావచ్చు. సో అతను స్కూలు ఓనరు అండ్ ఇద్దరిని పిలిపించుకొని ఏం చేశాడు, సో ఇప్పటి నుంచి నేను బుక్స్ మీకు డెలివరీ చేయను. సో యాజ్ పర్ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఎవరు బుక్స్ డెలివరీ చేయాలి, ఈ యొక్క బుక్ పబ్లిషర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది స్కూల్కి. బట్ ఇప్పుడు ఏం చేశాడు, రిప్లేస్ చేస్తున్నాడు, నొవేషన్ జరుగుతుంది. సో నొవేషన్లో ఏం జరుగుతుంది చూడండి. ఈ యొక్క బుక్ పబ్లిషరు, స్కూల్ హెడ్ మాస్టరు అండ్ న్యూ బుక్ పబ్లిషరు హూ ఈజ్ నియర్ టు స్కూల్ ముగ్గురు ఒక దగ్గరికి వచ్చారు. సో వచ్చి ఇప్పటి నుంచి మీకు స్కూల్కి బుక్ పబ్లిష్ చేసే ఇతను అని చెప్పేసి ఇతను చెప్తాడు. సో ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ బుక్ పబ్లిషర్ మీద ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నొవేషన్. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. సో ఇక్కడ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్లో 2 విధాలు చెప్పాను కదా, ఒకటి అగ్రిమెంటు, 2 బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఇక్కడ అగ్రిమెంట్ అంటే ఏంటి, సో ఒక కాంట్రాక్ట్ ఏర్పరచుకున్నారు. సో తర్వాత మీరు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఆ కాంట్రాక్ట్ క్లోజ్ చేస్తున్నాము అని చెప్పేసి, ఓకే, కాంట్రాక్ట్ని ఎండ్లోకి తీసుకొని వస్తున్నారు ఒక అగ్రిమెంట్ ద్వారా, రైట్. సో అది డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ త్రో అగ్రిమెంట్. అండ్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ అంటేనేమో, సో డ్యూటీ పాటించకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్ పబ్లిషర్ అతను బుక్స్ పంపించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాడు. సో ఒకవేళ అతను బుక్స్ పంపించలేదనుకోండి, దెన్ దిస్ ఈజ్ కాల్డ్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ, రైట్. సో ఈజ్ నాట్ డూయింగ్ విచ్ హీ ఈజ్ సపోజ్డ్ టు డూ అకార్డింగ్ టు ద కాంట్రాక్ట్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ నాన్ సెక్విటర్ అంటే ఏ స్టేట్మెంట్ సచ్ యాజ్ ఏ రెస్పాన్స్ that does not follow logically from or is not clearly related to anything previously said. సో ముందు చెప్పిన వాక్యానికి తర్వాత చెప్పిన వాక్యానికి పొంతన లేకుండా మాట్లాడడాన్ని మనం నాన్ సెక్విటర్ అనొచ్చు మన భాషలో. ఐ హోప్ ఇట్స్ క్లియర్. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్, stay connected with me in all the social media platforms. Thank you so much.